హలో అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మా బాబు హిమాన్స్కి ఏ బ్రేక్ఫాస్ట్ పెట్టాను, ఎలా పెట్టాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో యూజ్ఫుల్ అయింది, బాగుంది అనిపిస్తేనే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి, అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. మార్నింగు టిఫిన్ చేద్దామనేసి ఇంకా ఇడ్లీ పెట్టుకుందామనేసి ఇంకా పప్పు అయితే నానబెట్టుకొని కడిగేసుకొని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకున్నాను. ఇంకా బ్యాటర్ అయితే మార్నింగ్కి బాగుంటుంది కదా అనేసి మార్నింగ్కి అయితే బ్యాటర్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా మా హిమాన్స్కి డిఫరెంట్గా హెల్తీగా ఇడ్లీ పెడుతున్నాను. నేనేమంటే బీట్రూట్ని తీసుకున్నాను, దాన్ని మంచిగా తురిమేస్తున్నాను. ఇలా తురుముకోవడం వల్ల కొంచెం వాళ్ళకి ఇడ్లీ పెట్టేటప్పుడు కలర్ఫుల్గా అండ్ హెల్తీగా రెండు విధాలకు కూడా అయిపోతుంది కదా. ఇదిగోండి ఇంకా ఇక్కడ మంచిగా తురిమేసాను. ఈ తురిమినేమంటే నేను ఆ ప్లేట్లోనే వేసేస్తున్నాను, ప్లేట్ కుడుములా పెట్టేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఆవిరి మీద ఉడికించడం వల్ల ఇదేమంటే పిజ్జా షేప్లా కనిపిస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది కదా. మా సైడ్ అయితే దీన్నే ఎక్కువగా పెడతారు. ఇడ్లీ పాత్రలో కన్నా ఇలా ప్లేట్లలోనే పెట్టేస్తే ఈజీగా పని అయిపోద్ది. ఒక్క ప్లేట్ ఇడ్లీ ఏమంటే ఇంటి మొత్తం సరిపోద్ది అన్నట్టు ఉంటుంది. నేనైతే ఒక్క హిమాన్స్ కోసం మాత్రమే పెడుతున్నా, పలుచగా పెడుతున్నా. ఇదే కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసామనుకోండి కొంచెం కేక్ షేప్లా వస్తుంది అండ్ అందరికీ సరిపోతుంది, ఈజీగా పని అయితే అయిపోద్దండి. ఇదిగోండి నేను ఈ ప్లేట్లో వాటర్ వేసి ఇంకా దాని మీద మూత పెట్టేసి ఇంకా గ్యాస్ స్టవ్ మీద పెట్టేశాను. ఇదిగోండి ఇంక ఇక్కడ పెట్టేశానని చెప్పాను కదా. తర్వాత ఏమంటే ఇంకా వాడి జ్యూస్ కోసం ఏమంటే ఈరోజు దానిమ్మతో జ్యూస్ చేద్దామనేసి చేస్తున్నప్పటికీ చూడండి పండు అయితే చూడడానికి ఎర్రగా ఉంది, లోపల మొత్తం పాడైపోయి ఉంది. ఇంకో పండుని అయితే తీసుకొని ఇంకా ఇలా కట్ చేస్తున్నా. మీకు తెలుసా, ఇలా కట్ చేస్తామనుకోండి గింజలు ఈజీగా సపరేట్ అయిపోతాయి. దీనికోసం పెద్ద కష్టపడే అవసరం లేదు. ఒక్కొక్కటి వలిస్తే చాలా టైం పడుతుంది కదా. ఇది ఒక 5 మినిట్స్ ముందే అయిపోద్ది. 5 మినిట్స్ అవసరం లేదు, 2 మినిట్స్లో అయితే అయిపోద్ది. ఇలా కొట్టేసామనుకో పిక్కలన్నీ మంచిగా రాలిపోతాయి. వచ్చేసి చూడండి ఎంత బాగుంటుంది, ఈజీగా అయిపోద్ది. మీకు ఇలా ఎంతమందికి ఎలా తెలుసు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఇంకా హిమాన్స్కి అయితే జ్యూస్ చేస్తున్నా. కొంచెం క్యారెట్ అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కొంచెం తింటే కొంచెం హెల్తీగా ఉంటాడనేసి ఇంకా అక్కడ ఇడ్లీ పెట్టానని చెప్పాను కదా. ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను. నేను డైరెక్ట్గానే చేసేస్తాను. పల్లీలు ముందుగానే వేపుకొని పక్కన పెట్టుకుంటాను. ఇంకా దానిలోనేమంటే ఇవన్నీ వేసి బ్లెండ్ చేసేస్తున్నాను. ఇంకా పోపు వేసుకుంటే ఈజీగా పని అయిపోద్ది. మార్నింగ్కి ఎటువంటి హడావిడి లేకుండా నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, బాగుంటుంది. ఇదిగోండి చట్నీ అయిపోయాక ఇంకా వాడికి జ్యూస్ అయితే చేసేస్తున్నాను. టిఫిన్ తిన్నాక కొంచెం జ్యూస్ ఇవ్వడానికి ఇష్టపడతాను నేను. వాడు తాగడానికి ఇష్టపడ్డా, బట్ కొంచెంగా అలవాటుగా చేస్తే అదే అలవాటు అవుతుంది అనేసి. ఇదిగోండి చూడండి ఇక్కడ చెప్పాను కదా పిజ్జా షేప్లో వస్తుంది అనేసి. ఇంకా ఇలా చేసామనుకోండి ఇంటి మొత్తం ఈజీగా పని అయిపోద్ది. ఎక్కువ ఇడ్లీ పాత్ర తోమాలు గల అనేసి ఏం లేకుండా ఈజీగా పని అయిపోద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. నేను మ్యాక్సిమం ఇలాగే చేస్తాను. ఇడ్లీ కన్నా ఇదే పని ఫాస్ట్గా అయిపోద్ది అనేసి. చూడండి కలర్ఫుల్గా ఉన్నది, ఇష్టంగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇంకా చట్నీ వేసి అయితే మా హిమాన్స్కి పెట్టేస్తున్నాను. ఇంకా నేనేమంటే పక్కన జ్యూస్ చేసుకున్నానని చెప్పాను కదా, బ్లెండ్ చేస్తాను. ఇదిగోండి నేను క్లాత్లో మంచిగా ఇలా ఫిల్టర్ చేసుకుంటాను. జ్యూస్ జాలర్ అనుకోండి నాకైతే అంత నచ్చదు, కొంచెమైనా గరుగ్గా ఉంటుంది, వాడు తాగడానికి ఇష్టపడ్డు. సో ఇలా అనుకోండి కొంచెం తాగినా సంతోషంగా తాపిస్తాను. ఇదిగోండి ఇంకా వాడికి ఇడ్లీ పెట్టేస్తున్నాను. పెట్టేశాక ఇంకా వాడి బ్రేక్ బాక్స్ కోసం యాపిల్ని అయితే కట్ చేసి పెడుతున్నాను. ఇదేనండి మా బాబు హిమాన్స్ మార్నింగ్ వాడికి ఏ టిఫిన్ పెట్టాను అండ్ ఎలా హెల్తీగా పెట్టాను అనేది వీడియో. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.